వెల్కమ్ టు జేపీ స్టడీ. గుప్తుల సామ్రాజ్యం గుప్తుల సామ్రాజ్యం గురించి లాస్ట్ వీడియోస్లో చూస్తున్నాం కదా. లాస్ట్ వీడియోలో గుప్తుల కాలం నాటి సాంఘిక మత పరిస్థితులు, రాజకీయ చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో గుప్తుల కాలం నాటి నాణేలు వాటి గురించి తెలుసుకుందాం. అయితే ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఇక టాపిక్లోకి వెళ్తే గుప్త సామ్రాజ్యం. ఈ గుప్త సామ్రాజ్యంలో గుప్తుల కాలం నాటి నాణేలు, ఏ నాణేలు ఉండేటివి, ఏ కాలంలో ఏ నాణేలు ఉండేటివి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గుప్తుల కాలంలో అధికంగా బంగారు నాణేలను ముద్రించారు. చూడండి, గుప్తుల కాలంలో అధికంగా ఏ నాణేలను ముద్రించారు? బంగారు నాణేలను. గుప్తులు కుషాణుల నాణేలను పోలిన నాణేలను విడుదల చేశారు. చూడండి, గుప్తులు కుషాణుల యొక్క నాణేలను పోలిన నాణేలను విడుదల చేశారంట. సముద్రగుప్తుడు వీణ బొమ్మతో బంగారు నాణేలను ముద్రించాడు. చూడండి, సముద్రగుప్తుడు ఏ బొమ్మతో బంగారు నాణేలను ముద్రించాడు? వీణ బొమ్మతో. అదే సముద్రగుప్తుడు వీణ బొమ్మతో ఏ నాణేలను ముద్రించాడు? బంగారు నాణేలను. అశ్వమేధ యాగం చేసి అశ్వమేధ యోగి బిరుదుతో కూడా సముద్రగుప్తుడు బంగారు నాణేలను ముద్రించాడు. చూడండి, అశ్వమేధ యోగి బిరుదుతో బంగారు నాణేలను ఎవరు ముద్రించాడు? సముద్రగుప్తుడు బంగారు నాణేలను అశ్వమేధ యోగి బిరుదుతో కూడా ముద్రించాడు. మొదటి చంద్రగుప్తుడు శ్రీ చంద్రగుప్త కుమారదేవి పేరుతో నాణేలను ముద్రించాడు. చూడండి, మొదటి చంద్రగుప్తుడు ఏ పేరుతో నాణేలను ముద్రించాడు? శ్రీ చంద్రగుప్త కుమారదేవి పేరుతో నాణేలను ముద్రించాడు. గుప్తుల కాలం నాటి బంగారు నాణేలను దినార్, కారా, సువర్ణ అని పిలిచేవారు. చూడండి, గుప్తుల కాలం నాటి బంగారు నాణేలను ఏమని పిలిచేవారు? దినార్, కారా, సువర్ణ. మరి సముద్రగుప్తుడి నాణేల్లో ఎక్కువగా వెనుక భాగంలో లక్ష్మీదేవి బొమ్మను ముద్రించేవారు. చూడండి, సముద్రగుప్తుడి నాణేల్లో ఒకవైపు బ్యాక్ సైడ్ భాగంలో ఏ బొమ్మను ముద్రించేవారు? లక్ష్మీదేవి బొమ్మను. రెండో చంద్రగుప్తుడి నాణేలపై మహారాజాదిరాజ శ్రీ చంద్రగుప్త అనే బిరుదును ముద్రించారు. మహారాజాదిరాజ శ్రీ చంద్రగుప్త అనే బిరుదును ఎవరు ముద్రించారు నాణేలపై? రెండో చంద్రగుప్తుడు. అలాగే గుప్తుల్లో రాగి నాణేలను ముద్రించిన తొలి చక్రవర్తిగా రెండో చంద్రగుప్తుడిని పేర్కొంటారు. చూడండి, గుప్తుల్లో రాగి నాణేలను ముద్రించిన తొలి చక్రవర్తి ఎవరు? రెండో చంద్రగుప్తుడు ఉజ్జయిని ముద్రతో నాణేలను ముద్రించాడు. చూడండి, రెండో చంద్రగుప్తుడు మహారాజాదిరాజ శ్రీ చంద్రగుప్త అనే పేరుతో ముద్రించాడు. మళ్ళీ ఉజ్జయిని ముద్రతో నాణేలు ముద్రించాడు రెండో చంద్రగుప్తుడు. మళ్ళా రెండో చంద్రగుప్తుడు ఇంకేం చేశాడు? రాగి నాణేలను కూడా ముద్రించిన తొలి చక్రవర్తి రెండో చంద్రగుప్తుడు. అలాగే రెండో చంద్రగుప్తుడు వెండి నాణేలపై ఒకవైపు పరమ భాగవత మహారాజ బిరుదులను, మరోవైపు గరుడి బొమ్మను ముద్రింపచేశాడు. చూడండి, రెండో చంద్రగుప్తుడు ఏమేమి ముద్రించాడు? రెండో చంద్రగుప్తుడు నాణేలపై ఫస్ట్ మహారాజాదిరాజ శ్రీ చంద్రగుప్త అనే బిరుదును ముద్రించాడు. రెండో చంద్రగుప్తుడు వచ్చేసి రాగి నాణేలను ముద్రించిన తొలి చక్రవర్తి. అలాగే రెండో చంద్రగుప్తుడు ఉజ్జయిని ముద్రతో కూడా నాణేలను ముద్రించాడు. మరి రెండో చంద్రగుప్తుడు వెండి నాణేలపై ఒకవైపేమో పరమ భాగవత మహారాజ బిరుదులను, ఇంకోవైపు గరుడు అంటే గద్ద బొమ్మను ముద్రింపచేశాడు. ఏనుగు, నెమలి, అశ్వికుడు లాంటి బొమ్మలతో కుమారగుప్తుడు నాణేలను ముద్రించాడు. కుమారగుప్తుడి కాలంలో నాణేలు ఏ బొమ్మలతో ఉండేటివి? ఏనుగు, నెమలి, అశ్వికుడు. భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇది ఎప్పుడు వస్తుంటుంది ఈ టాపిక్, ఈ పాయింట్. ఎందుకని? అసలు భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని ఏమంటారు? స్వర్ణయుగం అంటారు. హిందూ మత పునరుద్ధరణ, భాష, సాహిత్యాల వికాసం, వాస్తు, కళారంగాలు, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి లాంటి కారణాల వల్ల
గుప్త యుగాన్ని స్వర్ణయుగం అంటున్నారు. ఎందుకంటున్నారంట? హిందూ మతం యొక్క పునరుద్ధరణ జరిగింది, భాష సాహిత్య వికాసం, వాస్తు కళారంగాలు, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి జరిగింది గుప్తుల కాలంలో. అందువల్ల గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటున్నారు. కాళిదాసు సంస్కృత భాషలో గొప్ప రచనలు చేసి ఇండియన్ షేక్స్పియర్గా పేరొందాడు. చూడండి, ఇండియన్ షేక్స్పియర్గా ఎవరు పేరొందారు? కాళిదాసు. కాళిదాసు ఏ భాషలో రచనలు చేశాడు? సంస్కృత భాషలో. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, రఘువంశం, విక్రమోర్వశీయం, మేఘ సందేశం, కుమార సంభవం లాంటి రచనలు చేశాడు. కాళిదాసు రచనలు ఏంటివి? అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, రఘువంశం, విక్రమోర్వశీయం, మేఘ సందేశం, కుమార సంభవం. గుప్తుల కాలంలో అధికార భాష సంస్కృతం. చూడండి, గుప్తుల కాలంలో అధికార భాష సంస్కృతం. వసుబంధు అనే భాష మహాకవి స్వప్నవాసవ దత్త అనే గ్రంథాన్ని రాశాడు. చూడండి, స్వప్నవాసవ దత్త అనే గ్రంథాన్ని ఎవరు రాశాడు? వసుబంధు. ఈ వసుబంధు అనే భాష మహాకవి ఏ గ్రంథాన్ని రాశాడు? స్వప్నవాసవ దత్త. చూడండి, వసు వాసవ గుర్తుపెట్టుకోండి. వాత్సాయనుడు కామసూత్రాలను రచించాడు. శూద్రకుడు మత్స్యకటికం అనే గ్రంథాన్ని రాశాడు. ఎవరు మత్స్యకటికం అనే గ్రంథాన్ని రాశాడు? శూద్రకుడు. మత్స్యకటికం గ్రంథంలో గుప్తుల కాలం నాటి పట్టణ జీవితాన్ని వర్ణించాడు శూద్రకుడు. చూడండి, మత్స్యకటిక గ్రంథంలో ఏం వర్ణించాడు శూద్రకుడు? గుప్తుల కాలం నాటి పట్టణ జీవితాన్ని వర్ణించాడు. విశాఖదత్తుడు దేవి చంద్రగుప్తం, ముద్ర రాక్షసం అనే గ్రంథాలను రచించాడు. ఎవరు? విశాఖదత్తుడు. విశాఖదత్తుడు ఏ గ్రంథాలను రచించాడు? దేవి చంద్రగుప్తం, ముద్ర రాక్షసం. అమరసింహుడు తొలి సంస్కృత భాషా నిఘంటువుగా పేరొందిన అమరకోశం గ్రంథాన్ని రచించాడు. అమరకోశం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? అమరసింహుడు. ఈయన అమరకోశ గ్రంథం తొలి సంస్కృత భాషా నిఘంటువు. చూడండి, సంస్కృత భాషా నిఘంటువుగా పేరొందింది అమరకోశం. పాలకవ్యుడు హస్తాయుర్వేదం అనే పశువైద్య శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. చూడండి, పాలకవ్యుడు హస్తాయుర్వేదం రచించాడు. ఇది ఏం తెలుపుతుంది? పశువైద్య శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఎవరు పశువైద్య శాస్త్ర గ్రంథాన్ని రచించింది? పాలకవ్యుడు. ఈ పశువైద్య శాస్త్ర గ్రంథం పేరేంది? హస్తాయుర్వేదం. కామందకుడు రచించిన నీతి శాస్త్రం గుప్తుల అర్థశాస్త్రంగా పేరొందింది. గుప్తుల యొక్క అర్థశాస్త్రం ఏంటిది? కామందకుడు రచించిన నీతి శాస్త్రం గుప్తుల యొక్క అర్థశాస్త్రంగా పేరు పొందింది. బెంగాల్కు చెందిన చంద్రగోమియం చంద్ర వ్యాకరణం గ్రంథాన్ని రాశాడు. చంద్రగోమియం ఏ గ్రంథాన్ని రాశాడు? చంద్ర వ్యాకరణం. నెక్స్ట్ రామచంద్రుడు అనే కవి నాట్య దర్పణం అనే గ్రంథాన్ని రచించాడు. నాట్య దర్పణం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? రామచంద్రుడు. రామాయణాన్ని జైన మతానికి అనుగుణంగా రచించింది విమలుడు. చూడండి, జైన మతానికి అనుగుణంగా రామాయణాన్ని ఎవరు రచించారు? విమలుడు. దివాకరుడు అనే కవి న్యాయవర్త, సమ్మతి తర్కసూత్ర అనే గ్రంథాలను రాశాడు. న్యాయవర్త, సమ్మతి తర్కసూత్ర గ్రంథాలను ఎవరు రాశాడు? దివాకరుడు. ఈయన ఎవరు? కవి. పాణిని అష్టాధ్యాయ గ్రంథాన్ని, పతంజలి మహాభాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశారు. గుప్తుల కాలంలో ప్రాకృత భాషను సూరసేన అంటే మగధ ప్రాంతం వాళ్ళు సూరసేన అని, బుందేల్ఖండం ప్రాంతం వాళ్ళు అర్థమగది అని, బీహార్ ప్రాంతం వాళ్ళు మగధి లాంటి పేర్లతో పిలిచేవారు. ఈ పేర్లు ఏ భాష? ప్రాకృత భాష. ప్రాకృత భాషను గుప్తుల కాలంలో మగధ ప్రాంతం వాళ్ళు సూరసేన, మగధి లాంటి పేర్లతో పిలిచేవారు. వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు. అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని ఎవరు రచించాడు? వాగ్భటుడు. ఈ అష్టాంగ సంగ్రహం దేని గురించి తెలుపుతుంది? వైద్యశాస్త్ర గ్రంథం. ఇది అష్టాంగ సంగ్రహం అనేది వైద్యశాస్త్ర గ్రంథం. గుప్తుల కాలంలో నవరత్నాలు. ఈ నవరత్నాలు ఎవరెవరు తెలుసుకుందామా? కాళిదాసు, శంకువు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, అమరసింహుడు, వరాహమిహిరుడు, వరరుచి, ధన్వంతరి, క్షహరాటుడు. వీళ్ళు నవరత్నాలు అన్నమాట.
గుప్తుల కాలంలో శాస్త్ర విజ్ఞానం ఎంత పేరొందిందో అది కూడా తెలుసుకుందామే. గుప్తుల కాలంలో గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాలు ఎంతో అభివృద్ధి చెందాయి. గుప్తుల కాలం నాటి గొప్ప గణిత ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. ఈ ఆర్యభట్ట రచనలు ఏంటివి? ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం, లఘు జాతకం. ఇవి ఆర్యభట్ట యొక్క రచనలు. సూర్య సిద్ధాంతంలో ఆర్యభట్ట ఏం చెప్పాడు? సూర్య సిద్ధాంత గ్రంథంలో సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడటానికి కారణాలు వివరించాడు ఆర్యభట్ట. అలాగే భూమి గుండ్రంగా ఉంటుందని కూడా చెప్పాడు ఆర్యభట్ట. వృత్త పరిధికి వృత్త వ్యాసానికి సరైన నిష్పత్తిని 22/7గా చెప్పింది కూడా ఆర్యభట్టే. వరాహమిహిరుడు బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. బృహత్ సంహిత అనే గ్రంథాన్ని ఎవరు రచించాడు? వరాహమిహిరుడు. ఇది గుప్తుల కాలం నాటి విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు. చూడండి, దీన్ని విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు గుప్తుల కాలంలో. దీన్ని బృహత్ సంహితను ఎవరు రచించారు? వరాహమిహిరుడు. వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక, బృహత్ జాతక లాంటి ఇతర రచనలు కూడా చేశాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని గుప్తుల కాలంలోనే చెప్పిన బ్రహ్మగుప్తుడు ఇండియన్ న్యూటన్గా పేరు పొందాడు. ఇండియన్ న్యూటన్గా ఎవరు పేరు పొందాడు? బ్రహ్మగుప్తుడు. ఈయన ఏం చెప్పాడు? భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పినాడు. ఎవరు? బ్రహ్మగుప్తుడు. ఏ కాలంలో? గుప్తుల కాలంలోనే చెప్పాడు బ్రహ్మగుప్తుడు. ఖండకాద్యక, స్ఫుటక సిద్ధాంతం అనేవి బ్రహ్మగుప్తుడి రచనలు. బ్రహ్మగుప్తుడి రచనలు ఏంటివి? ఖండకాద్యక, బ్రహ్మస్ఫుటక అనేటివి బ్రహ్మగుప్తుడి యొక్క రచనలు. ధన్వంతరి గుప్తుల కాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా పేరొందాడు. గుప్తుల కాలంలో ఆయుర్వేద వైద్యుడిగా పేరు పొందింది ఎవరు? ధన్వంతరి. సుశ్రుత సంహిత అనే శస్త్రచికిత్సా విధానాన్ని సుశ్రుతుడు రచించాడు. శస్త్రచికిత్స గ్రంథాన్ని ఎవరు రచించాడు? సుశ్రుత సంహిత అనే శస్త్రచికిత్స గ్రంథాన్ని ఎవరు రచించాడు? సుశ్రుతుడు. వజ్జిక అనే రచయిత కౌముది మహోత్సవం అనే గ్రంథాన్ని రచించాడు. కౌముది మహోత్సవం అనే గ్రంథాన్ని ఎవరు రచించాడు? వజ్జిక. గుప్తుల కాలంలో శబరుడు అనే వ్యక్తి సాంఖ్య, యోగా లాంటి దర్శనాలపై వ్యాఖ్యలు చేశాడు. ఇక నెక్స్ట్ గుప్తుల కాలం నాటి ప్రసిద్ధ హిందూ దేవాలయాలు, నెక్స్ట్ వారి యొక్క ఇంకా మిగతా విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.